హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కొలకానీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో 1 కేజీ చేపల పులుసుని రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1 కేజీ కొరమీను చేపలని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టమాటోని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఈ చేపల పులుసు చేయడానికి ఎక్కువ సమయం పట్టదండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇది కొంచెం మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ చేపల పులుసుని మీరు మొదటిసారి చేసినా సరే చాలా రుచిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను కొరమీను చేపలు తీసుకున్నాను. మీరు వేరే ఏ చేపలు తీసుకున్నా ఈ ప్రాసెస్లో చేయొచ్చు. ఇప్పుడు వీటిని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో 1 కప్పు చింతపండు పులుసు వేసుకోవాలి. దీనికోసం 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇది 1 కేజీ చేపలకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ చేయాలంటే చింతపండు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇది 1 నిమిషం మరిగిన తర్వాత అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న నీళ్లు పులుసుకి కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఇదే కొలతలతో తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టి అసలు కలపకూడదండి. గరిటె పెట్టినట్టయితే చేప ముక్కలు చెదిరిపోతాయి. ఈ విధంగా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేయొచ్చు, లేదా ముందుగానే చేప ముక్కలు వేసి తర్వాత పులుసు యాడ్ చేస్తారు. 2 విధాలుగా చేయొచ్చు, ఎలాగైనా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు అలా గుడ్డ పట్టుకొని నెమ్మదిగా కలపాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు కర్రీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక చిన్న కడాయిని స్టవ్ పై పెట్టి, కర్రీకి ఈ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని స్కిప్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను వేయట్లేదు, మీ దగ్గర ఉన్నట్టయితే తప్పనిసరిగా వేసుకోండి. చల్లారాక మెత్తగా పౌడర్లా చేసుకొని చేపల పులుసుని దించే ముందు అందులో కలుపుకోవాలి. మనం చేప ముక్కని ఫోర్క్తో కానీ చాకుతో కానీ గుచ్చి ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ కట్టేసి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.